మైండ్ యొక్క మ్యాపింగ్ ఎలా ఉండాలి డ్యూరింగ్ ద ఎగ్జామ్స్ అంటే, నేను ఏమి నేర్చుకున్నానో, నేను ఏమి చదువుకున్నానో, నేను ఏమి జ్ఞాపకం ఉంచుకోగలిగి ఉన్నానో, ఎగ్జామినేషన్ టైంలో నేను ఏమి రాయగలుగుతానో అదే నా యొక్క సబ్జెక్ట్ అని మీ మానసిక సంసిద్ధత ఉన్నారనుకోండి, మీరు ఫ్రీగా ఎగ్జామ్ రాస్తారు. నేను అలా కాకుండా నేను బాగా రాయాలి, మంచి మార్క్స్ సంపాదించుకోవాలి, మంచి ర్యాంక్ సంపాదించుకోవాలి, నేను మంచి మార్క్స్ మంచి ర్యాంక్ సంపాదించుకోకపోతే నా లైఫ్ వేస్ట్ అనేటువంటి భావంతో మీరు ఎగ్జామినేషన్లు కూర్చుంటే వాళ్ళు అక్కడ ఏమైపోతుందంటే, మీరు బాగా మానసిక ఒత్తిడికి లోనై మీ యొక్క మానసిక ఒత్తిడి వలన మీ యొక్క స్ట్రెస్ యొక్క లెవెల్స్ పెరగడం ద్వారా మీరు గతంలో నేర్చుకునేటువంటి చిన్న చిన్న ఆన్సర్స్ కూడా మీరు తిరిగి చెప్పలేరు, గుర్తించుకోలేరు, తిరిగి రాయలేరు. కనుక మీరు బాగా రాయాలంటే పాజిటివ్ టాక్ టువర్డ్స్ ద సెల్ఫ్. మీ గురించి మీరు, మీ యొక్క అభ్యసన విధానం గురించి మీరు పాజిటివ్గా మాట్లాడుకుంటే మీ క్లాసులో ఎప్పుడో జూన్లోనో జులైలో చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్తో గుర్తు చేసుకొని మీరు కంటెంట్ రాయగలుగుతారు.